ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసేందుకు జన సైనికులంతా వచ్చారు. వారంతా కూడా ఇదే కోరుకుంటున్నారు. ఇప్పటికే ప్రచారం విషయంలో జనసేనాని చాలా ఆలస్యం చేస్తూ వస్తున్నారు. ఇకపై అయినా కొంచెం స్పీడప్ చేయాలంటూ కూడా ఇక్కడున్న జన సైనికులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం మనతో ఒక జన సైనికులు ఉన్నారు. ఈయన ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది ఈయన మాటల్లోనే తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మీ పేరు, మీది ఏ నియోజకవర్గం? నా పేరు వచ్చి పూల ప్రభాకర్. నేను ఎక్స్ కాణిపాక దేవస్థానం బోర్డు నెంబరు, చిత్తూరు జిల్లా పూతలపూడి నియోజకవర్గం నుంచి వచ్చానండి. మాది ఎస్సీ రిజర్వ్డ్. పొత్తులో భాగంగా కేటాయించిన అన్ని స్థానాలు పోవడం మా అధినాయకుడు ఈరోజు మిగతా ఖాళీ ఉన్న మా జనసేన అభ్యర్థులను ప్రకటించి ఎలక్షన్కి ముందుకెళ్లాలని మేము ప్రచారం ముమ్మరం చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా జిల్లాలో కూడా ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ప్రకటించిన స్థానాలన్నీ బలమైన నాయకుల్ని నియమించారు. ఇంకా ఇప్పుడు ప్రకటించే దాంట్లో కూడా ఏ నాయకుడికి ఇచ్చినా మేము చేసేదానికి జన సైనికులు సిద్ధంగా ఉంటాము. మేము ప్రచారం చేసుకునేదానికి వ్యవధి లేదు కాబట్టి మాకు అభ్యర్థుల్ని ఈరోజు ప్రకటించేస్తే కొన్ని బహిరంగ సభల్లో అయినా పాల్గొంటే మాకు బాగుంటుందని మా అభిప్రాయంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా పూతలపూడి నియోజకవర్గంలో పీఆర్పీకి 20,000 ఓటింగ్ వచ్చింది కాబట్టి ఈరోజు మాకు జనసేనకే దాన్ని కేటాయించాలని మేము గట్టిగా కోరుకుంటున్నాము. చిత్తూరు పార్లమెంటు, తిరుపతి పార్లమెంటు బీఎస్పీకి ఇచ్చినారు కాబట్టి మాకు పూతలపూడి నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి మాకు జనసేనకే కేటాయించాలని మేము జన సైనికులు పూతలపూడి తరఫున మేము గట్టిగా మా అధినాయకుడికి తెలియజేస్తున్నాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నా పేరు రాఘవ అండి. నేను విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వచ్చాము. నిన్నే మా నియోజకవర్గానికి బత్తిన రాము గారిని అభ్యర్థిని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి మా జనసేన పార్టీ ఇప్పటికే 2 విడతల ద్వారా అభ్యర్థుల్ని నిర్ణయించారు. అలాగే మిగతాయి కూడా ఈ రోజు రేపట్లో నిర్ణయిస్తారు. అలాగే ఈ అభ్యర్థులు ప్రకటించగానే రేపు మా నాయకుడు ఇలా రోడ్ షోల ద్వారాను బహిరంగ సభల ద్వారా ఇలా ప్రజల్లోకి వెళ్తారు. మళ్ళీ మాకు మొన్న ఆవిర్భావ సభ రోజున మాకు ఇచ్చిన మేనిఫెస్టోని జన సైనికులందరూ చాలా బలంగా ప్రజల్లో తీసుకెళ్తున్నాము. రేపు అధికారంలో రావడానికి మేనిఫెస్టో చాలా ఉపయోగపడుతుంది. ప్రజలు ఎక్కడైతే వారికి ఇబ్బందులు ఉంటాయో, ఎక్కడైతే ఇబ్బంది పడతారో ఆ ఇబ్బందులను తొలగించడానికి మేనిఫెస్టోని రూపొందించబడింది. విద్యార్థులకు కానీ, మహిళలకు కానీ, రైతులకు కానీ, మత్స్యకారులకు కానీ, ఆ బడుగు బలహీన వర్గాలకు కానీ నిర్ణయించారు. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అన్ని పార్టీల్లా కాకుండా ఈ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కమ్యూనిస్ట్ సిపిఐ సిపిఎంలతో పాటు బీఎస్పీ పార్టీలతో కూడా పొత్తు పెట్టుకొని వారికి అత్యధిక సీట్లు కల్పించి గత పార్టీలు కల్పించినంత శాతం అత్యధిక సీట్లు కేటాయించి కూడా మేము ఎన్నికల్లోకి వెళ్ళబోతున్నాం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటేనే 2 వర్గాలుగానే ఉండిద్ది. ఇది దేశ ప్రజలందరికీ అన్ని రాజకీయ పార్టీలకు కూడా తెలుసు. దాన్ని ఆ ముద్ర చెరిపేయాలని చెప్పి మాయావతి గారితో పొత్తు పెట్టుకున్నారు. బడుగు బలహీన వర్గాలకు కూడా ఎక్కువ సీట్లు కేటాయించి తద్వారా రానున్న ఎన్నికల్లో మా నాయకుడు చెప్పినట్టు మహిళలకు 33% సీట్లు కేటాయించడం కానీ, అలాగే బడుగు బలహీన వర్గాలకి రాజ్యాంగేతరంగా కల్పించిన రిజర్వేషన్ సీట్లు కాకుండా ఇతర సీట్లలో కూడా పోటీ చేసే వాళ్ళకి నాయకత్వాన్ని పెంపొందించడం, నాయకత్వం లక్షణాలని వాళ్ళు తీసుకోవడం, వాళ్ళకి అవకాశాలు ఇవ్వడమే మా ప్రధాన ధ్యేయం. ఎప్పుడైతే బడుగు బలహీన వర్గాలు అలాగే బీసీలు అందరూ కలిసి ఏకతాటి మీదకి వచ్చి రాజకీయం సాధిస్తారో అప్పుడే మన దేశంలో కుల వ్యవస్థ కానీ పోయిద్ది, అలాగే అభివృద్ధికి కూడా సాధ్యమైద్ది. ఈ కుల వ్యవస్థలో నుంచి రాజకీయాన్ని సమూలంగా మార్చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇలాగ అందరికీ అవకాశాలు కల్పిస్తున్నారు, యువతలకు కూడా కల్పిస్తున్నారు. మా బలవంగా మా మేనిఫెస్టో మా పవన్ కళ్యాణ్ గారి ద్వారానే మేము రేపు విజయం సాధించబోతున్నాము. ఒక నూతన మా ప్రభుత్వాన్ని ఏర్పరిచి ప్రజా సంక్షేమంగా మా పరిపాలన ఉండిద్దని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు గాజు గ్లాసు గుర్తు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ సెలవు తీసుకున్నాం. జై హింద్. అయితే ఇప్పటికే అటు చంద్రబాబు నాయుడు ఇటు జగన్ ప్రచారంలో నిమగ్నమయ్యారు. మీ అధినేత ఇంకా సీట్ల సర్దుబాటు ప్రకటనల దగ్గరే ఆగిపోయారు. ఈ విషయంలో జన సైనికులంతా కూడా అసంతృప్తితో ఉన్నారు. మరి మీరు అసంతృప్తిగా ఉన్నారా? ఎందుకంటే మీరు జన సైనికులే కదా. అసంతృప్తి ఏమి లేదండి. కొంచెం టైం వ్యవధి తక్కువగా ఉండదు కాబట్టి ఎలక్షన్కి వస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయము. ఇప్పుడుండే పెండింగ్ ఉండేటివి కూడా ఈరోజు ఈ ప్రాసెస్ని ముగించేసి ప్రజాక్షేత్రంలోకి వస్తే మాకు కొంచెం ఉత్సాహంగా ఉంటుంది. వ్యవధి లేదనేది అంతే తప్ప ఆయన మీద మాకు ఎటువంటి వ్యతిరేకత లేదు. ఆయన ఏ కార్యక్రమం చెప్పినా ఏం చెప్పినా ముందుండి తీసిపోయేదానికి సిద్ధంగా ఉన్నాము. అదే ఇప్పుడు మాకు సొంత జిల్లా, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా చిత్తూరు జిల్లా కాబట్టి మాకు చాలా అధికారంగా కూడా మాకు చాలా ఇబ్బందులు అప్పుడే మొదలయ్యాయి. ఇంటి దగ్గర బ్యానర్లు కట్టుకున్నా కూడా పోలీసు వాళ్ళు వచ్చి మా ఇంటి దగ్గరనే ఇంటి లోపల ఉండే బ్యానర్కి కేసులు పెట్టడం కూడా జరుగుతున్నది. కాబట్టి ఇటువంటివి కూడా కొన్ని మాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
కాబట్టి సొంత జిల్లాలో మాకు పూర్తిగా ఇప్పుడు ఖాళీ ఉన్న ఎమ్మెల్యే సీట్లు కూడా వాటిని ప్రకటించేస్తే ప్రజాచేతనంలో ఆయన వచ్చి చిత్తూరు జిల్లా రోడ్ షో నిర్వహిస్తే మాకు ఒక ధైర్యము మనోధైర్యం వస్తుంది. మేము ముందుకు పోయేదానికి కూడా శాయశక్తిలో కృషి చేస్తాం. అదేవిధంగా తిరుపతిలో కూడా తిరుపతి నియోజకవర్గం కూడా ఒక మంచి వ్యక్తికి టికెట్ ఇస్తే మేము తిరుపతి పలమనేరు కావచ్చు, తిరుపతి కావచ్చు, మదనపల్లి కావచ్చు, తమ్మలపల్లి కావచ్చు, పుంగునూరు కావచ్చు, పూతలపొట్టు ఇవి గట్టి క్యాండిడేట్లు బరిలో ఉన్నారు. మేము ఏదానికైనా ఎదుర్కొనేది ప్రతిపక్షానికి కానీ అటు పాలకపక్షానికి కానీ మేము ఎదుర్కొని ముందుకు పోయేదానికి జన సైనికులంతా సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రాసెస్ అనేది ఈ రోజుతో ముగించేసి ప్రజాచేతనంలోకి వస్తే మాకు కొంచెం మనోధైర్యం ఉంటుందని మేము ఆశిస్తున్నాం. పెద్దనా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం. మాకు జనసేన పార్టీ తరఫున మా అల్లునికి డాక్టర్ వెంకటేశ్వర గారికి సీట్ ఇచ్చారు. మేము గట్టిగా ప్రదర్శన చేసి పైన బలం బాగా మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పేసి పోరాడుతున్నాం. ఇప్పుడు సీట్ ఇప్పుడు అందింది మాకు. ఇక పోయినాక మేము ప్రచారంలోకి దిగవాలి. కర్నూలు జిల్లా పక్కన నందికొట్కూరు. కానీ ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటనలకు ఈయన చేసిన ప్రకటనలకు చాలా విరోధంగా ఉండేది. ఆయన చేసేటివి చెప్పినటివన్నీ కరెక్ట్గా చేసి నిలబెట్టుకుంటే ఎప్పటికైనా ఆయనకు ఆస్కారం ఉంటుంది మా ప్రజలలో. ఇప్పుడు ఆయన 2,000 ఇస్తుంటే ఆయన 5,000 ఇస్తూ ఉంటున్నాడు వృద్ధులకు పింఛను. ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకొని ఆయన చేసి ముందుకు వస్తే కనుక మేము కూడా ముందుకుని ఆయనకి ఏ పనిలో చేసేదానికి మేము ముందుకు ఉండాలని ఉంటామని మా ప్రజల కోసం మేము నచ్చ చెప్పుకుంటున్నాం. మీరు వ్యవసాయం చేస్తారా? వ్యవసాయమేనండి. వ్యవసాయం రైతులకు ఎకరాకు 8,000 రూపాయలు ఇస్తానన్నాడు. ఈ వృద్ధులకు 5,000 ఇస్తానన్నాడు. ఆ 8,000 ఇచ్చినా కానీ మాకు రైతుకు ఎకరాకు కొంతవరకు మేలు జరుగుతుంది. గుర్తిగా ఏమి ఇవ్వకుండా ఉడికి నిలబెట్టి బియ్యం 5 కేజీలు ఇస్తనేది 2 కార్డుకు 2 కేజీలు ఇస్తున్నారు. ఇప్పుడు అది అందినోడికి అందుతానే అందులోనికి అందడం లేదు. బియ్యం ఉడక రేషన్ అన్నీ ఎక్కడ వేయటం అక్కడ పక్కదారులు పడుతున్నాయి. పట్టేస్తున్నారు లారీలు. కానీ అవి ఎక్కడ జరుగుతుందో ఇంకతో తెలియడం లేదు. పేదలకు మాత్రం అందడం లేదు. ప్రజలకే గవర్నమెంట్కే అందిస్తున్నామని అంటున్నారు పట్టుకునే వాళ్ళందరూ. కానీ మాకైతే చెందడం లేదు బియ్యం. చక్కెర ఇవ్వడం లేదు. బొత్తిగా చక్కెర ఇస్తే కూడా అర్ధ కేజీ ఇస్తున్నాడు కిలో కార్డుకు. అర్ధ కేజీ ఇస్తే ఇంట్లో కుటుంబంలో ఒక్కొక్కరికి ఇంట్లో 5-6 మంది ఉంటే అర్ధ కేజీ బియ్యం అర్ధ కేజీ చక్కెర ఇస్తే ఏ విధంగా జరుగుతుంది అని అట్లా మేము బాధపడుతున్నాం. మీరు ఒక రైతు, మీకు ఇప్పటి వరకు ఈ ప్రభుత్వాలు ఏమైనా గిట్టుబాటు ధరను కల్పించాయా? ఇంతవరకు ఏం కల్పించలేదు. కల్పిస్తామని మాట ఇస్తున్నారు కానీ మాట నిలబెట్టుకునే వ్యక్తి ఎవరు లేరు. ఏ ముఖ్యమంత్రి కూడా చేయడం లేదు. ఊరికి మాట ఇస్తున్నారు, మేము ఇస్తాము, మీకు కరెంటు కోత లేకుండా చేస్తాము, మీకు గిట్టుబాటు ధర ఇస్తాము. ఉల్లిగడ్డ రైతులు అయితే కర్నూలు కింద పోసి ఎండబోస్తున్నారు, కుళ్ళిపోతున్నాయి. అక్కడైతే 2 రూపాయల కిలో ఉంటున్నారు. మార్కెట్లోకి వచ్చే వరకు 15 రూపాయలు 20 రూపాయల కిలో ఉంటున్నారు. కానీ అవి బ్రోకర్లకు దక్కుతుంది కానీ మాకు మాత్రం దక్కడం లేదు. రైతులకు మాత్రం దక్కడం లేదు. బ్రోకర్లకు మార్కెట్ యార్డులు చైర్మన్లకు వాళ్ళకే జరుగుతుంది కానీ రైతులకు మాత్రం మాకు మాత్రం గిట్టుబాటు ధర లేదు. మాకు ఇచ్చేది 2 రూపాయలు, మార్కెట్లో అమ్ముకుంటేనే 10 రూపాయలు 15 రూపాయల కిలో అమ్ముతున్నారు. మరి ఏ విధంగా ప్రజలు కష్టం చేసుకొని ఆ విధంగా కొనాలంటే ఎన్ని అడుగుంటున్నారు? కందిబ్యాలు మొన్న విధంగా 50 రూపాయలు ఇప్పుడు 85 రూపాయల కిలోకి వచ్చేసినాయి. మీకు గిట్టుబాటు ధర రావాలన్నా రైతు బాగుపడాలన్నా ఏ ప్రభుత్వం వస్తే సాధ్యమవుతుంది అనుకుంటారు? ఇప్పుడు చెప్తున్నాడు నేను గిట్టుబాటు ధర ఇస్తాను, డబ్బులు ఇస్తాను, పింఛన్లు ఇస్తాను, అవి ఇస్తాను అంటున్నాడు. ఆయన ఇస్తే కదా ప్రభుత్వం ఇది నిలబడి గెలిస్తే ఆయన ఇస్తే కనుక ఎప్పటికైనా ఆయన ఆస్కారం నిలబడతాడు. మనం ఆయన ఇళ్ళలాగే మధ్యాహ్నం వదిలిపెట్టితే ఏం చేస్తాం? ఏం చేయడానికి ఆస్కారం లేదు. ఇవ్వాలి ఆయన చెప్పిన పనులన్నీ కార్యక్రమాలన్నీ నిలబెట్టుకుంటే ఆయనకు నిలబెడుతున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గుడివాడ మాది. అందరికీ నమస్కారం అండి. మేము గుడివాడ జనసేన పార్టీ ఆర్కే ఆధ్వర్యంలో వచ్చామండి. ఈ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా అన్నీ వదిలేసుకొని వచ్చాడండి. ఈయన 10 మందికి 10 ఎన్నో చేస్తున్నాడండి. అన్నీ వదిలేసుకొని వచ్చిన నాయకుడు ఆయనేనండి. మన గుడివాడలో మాకు ఏమీ చేయలేదండి. తెలుగుదేశం చేయాలా, వైఎస్ఆర్ చేయాలా, ఏం చేయాలా. ఈ జనసేన వచ్చిందంటే జనాలకు సేవ చేయడం. 10 మందికి పెడితే 10 సార్లు తింటాం. ఎక్కడ ఆపద వచ్చినా ఎక్కడున్నా జనసేన ముందు వెళ్ళాలి, జనసేననే ఉండాలి. మా అన్న ఆర్కే ఎక్కడ ఆపదన్నా అన్నం పెట్టినా ఆ జనసేన పిలిపే. ఆ పవన్ కళ్యాణ్ గారు పని చెప్పారు, మీరు ఎక్కడ ఆపద వచ్చినా నా పేరు చెప్పండి. ఏ హాస్పిటల్ వచ్చినా మొన్ననే చిన్నపిల్లలకి అన్నీ తప్పిపోయారు పిల్లలు. ఆ పిల్లలకి ఆర్కే అన్న ఎంతో సాయపడ్డాడు. సార్ చెప్పారు, సార్ బట్టి మేము చేస్తున్నాం. అన్నీ వదిలేసుకొచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పటికైనా మనం మోసాం, మన తాతను మోసారు, నాన్నను మోసారు, మనం మోసాం, ఇంకా మోయలేము, ఇంకా ఉండలేము. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఎన్నో తెలుగుదేశం దొంగ ప్రభుత్వం, వైఎస్ఆర్ దొంగ ప్రభుత్వం అన్నీ వదిలేసుకొచ్చిన నాయకుడు ఈయనే. నేను ఎప్పటికైనా చెప్తున్నాను, నేను చిన్న పెద్దోనే కాదు, ఆయనకి ఓటు మాత్రం నేను వేస్తాను. నా స్థానం అది. ఎప్పుడైనా ఆయన బాధలు సిద్ధాంతాలు అన్నీ చూసాం. ఇప్పటికైనా మనం మేలుకోండి.
జనాలు మేలుకోండి, 10 మందికి 10 సాయాలు చేయండి. ఎప్పుడైనా అనండి మన జనసేననే ముందు. ఇప్పుడు మనకి ఎప్పుడైనా రాజ్యంలో ఉన్నా రాజకీయాల్లో ఉన్నా నాకు జనసేననే ముఖ్యం. ఇప్పుడు నేను ఎన్నైనా వేస్తాను, మా అమ్మ నాన్నతో వేయిస్తాను. 10 మందికి 10 సార్లు వేయించాలి. నేను ఒక్కడని మీరండి నాకు తెలుసు, నేను మీరండి తెలుసు. అది బయట వాళ్ళతో వేయించాలి. బయట వాళ్ళతో వేయిస్తే అది అభివృద్ధం. అది 10 మందికి ఇస్తే 10 మందికి. నేను ఎప్పుడైనా చెప్పుకున్నాను, పవన్ కళ్యాణ్ గారు రావాలని కోరుకోవాలి. నాకు జై జనసేన, జై హింద్. మీరు ఏం చదువుతున్నారు? నేను తంతండి ఐటీఐ. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ప్రకాశ్ డిస్ట్రిక్ట్. ఇవాళ మేనిఫెస్టో చూసుకుంటే ఏ పార్టీలో కూడా ఇలాంటి మేనిఫెస్టో లేదండి. నిన్న మనోహర్ గారు చెప్పినట్టుగాను త్రూ అవుట్ ఇండియా మొత్తంలో కూడా ఇంత మంచి మేనిఫెస్టో లేదు. మేనిఫెస్టోలో భాగంగా ఈ చిరు వ్యాపారులకి 5,000 రుణం అని అన్నారు చూడండి. నిజంగా ఈ చిరు వ్యాపారులు రోజువారీ వడ్డీకి 1000 రూపాయలు తీసుకుంటే 900 రూపాయలు ఇస్తారండి ఉదయం. సాయంత్రం వాళ్ళు కష్టపడిన డబ్బుల్లో 1000 రూపాయలు మళ్ళీ వాళ్ళకి పే చేయాలండి. అదే బ్యాంకు నుంచి కనుక ₹10 రుణాలకి, పావుల రుణాలకు కనుక వాళ్ళకి 5,000 రూపాయల సాయం వల్ల వాళ్ళు చాలా లబ్ధి పొందుతారండి. ఇలాంటివి చూసుకుంటే మహిళలకి గ్యాస్ అండి, వంట గ్యాస్. ఈ గ్యాసులు లేక కూడా వాళ్ళ దగ్గర ఉన్న రేషన్ కార్డులు తాకట్లు పెట్టి 10 రూపాయల డీలు తెచ్చుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి స్త్రీలకు నిజంగా గ్యాస్ ఉచితంగా ఇవ్వడం అనేది చాలా గొప్పదండి. రైతుకు సాయము, కులాలని కలుపుకుంటూ పోవటము, అన్ని కులాలకి ఒకేసారి హాస్టల్ వస్తే కల్పించడం, అన్ని కులాల వాళ్ళకి ఒకే హాస్టల్లో బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్, ఓసీ హాస్టల్, రెడ్డి హాస్టల్, కమ్మ హాస్టల్ అని కాకుండా అన్ని కులాలు ఒకేసాట ఐక్యతగా కుల మత సంబంధాలు లేకుండా అందరూ కలిసి ఉండడం కోసం గాను పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆ పిలుపు అనేది చాలా మంచిదండి. ఇవాళ రోజున యువత అంతా కూడా జనసేన వైపు చూస్తున్నారండి. ఓటు వచ్చిన ప్రతి మహిళ నా మొదటి ఓటుని పవన్ కళ్యాణ్ గారికి వేయాలని సిద్ధపడి ఉన్నారండి. ఏ పార్టీతో సంబంధం లేకుండా, ఏ కులాలతో సంబంధం లేకుండా కూడా మేము చూస్తున్నామండి. ఎక్కడైనా కూడా ఆటోలో మాట్లాడుతున్నాము, బస్సుల్లో మాట్లాడుతున్నాము, ఎన్నిసార్లు కనుక్కుంటున్నామండి. ఒపీనియన్ అంటే మా మొదటి ఓటు మాత్రం పవన్ కళ్యాణ్కి వేస్తాము, పవన్ కళ్యాణ్ గారు రావాలి అని కోరుకుంటున్నారండి అంతా. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? పిఠాపురం నియోజకవర్గం, తూర్పుగోదావరి జిల్లా. మీకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన మేనిఫెస్టోలో మీకు నచ్చిన అంశాలు ఏమున్నాయి? ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రతిదీ ఆనిముత్యంలాగా ఉందండి. ముఖ్యంగా మహిళలకు ప్రకటించినటువంటి గ్యాస్ కానీ, రేషన్కు బదులుగా 2,500 నుంచి 3,500 ఇచ్చిన పథకం కానీ చాలా అది మహిళలకి చాలా ఆకర్షితులయ్యి, తర్వాత వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్ 33% మహిళల కోటాలో అది కూడా మహిళల్లో చాలా ఆదరణ పెరిగింది. ఎందుకంటే మహిళలు ఏకంగా కళ్యాణ్ గారు రావాలి, మాకు ఆయన వల్ల మాకు అన్నీ సమకూరుస్తాయనేది బాగా వెళ్ళింది. తర్వాత వికలాంగులకి 5,000 నుంచి 10,000 పెన్షన్, అది కూడా వికలాంగుల్లో మంచి స్ఫూర్తి నింపింది. అలాగే యువత మన ఎడ్యుకేషన్ సంబంధించిన మన బస్ పాసులు కానీ, క్యాంటీన్లు కానీ, ఉచిత విద్య కానీ ప్రతిదీ ప్రజల వద్దకు వెళ్ళి ప్రజలు చైతన్యవంతులై కళ్యాణ్ గారు ఎప్పుడు ఎలక్షన్ వస్తా, ఎప్పుడు ఓటు వేద్దామని యువత మహిళలు కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు ప్రచారం విషయంలో చూస్తే మిగిలిన పార్టీలన్నీ కూడా ముందున్నాయి, జనసేన పార్టీ కొంచెం వెనకుంది. మరి ఈ విషయంలో మీరు మీ అధినేతకు చెప్పే సూచన ఏంటి? ఏమీ లేదండి, జన సైనికులందరూ ఎవరు క్యాండిడేట్ అనౌన్స్ చేసినా సరే వాళ్ళే క్యాండిడేట్ కింద ఫీల్ అయ్యి ఎలక్షన్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి బార్డర్లో సైనికుడు ఎలా పోరాడతాడో జన సైనికులు అదే స్ఫూర్తితో ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. మీ పార్టీ గుర్తు ఏదైతే గాజు గ్లాస్ ఉందో దాని పట్ల ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది? ఆల్రెడీ ప్రతి యువకుడు వాళ్ళ ఇంట్లో మేము వెళ్ళే ముందే గాజు గ్లాస్ మన గుర్తు అనే చెప్పే విధంగా ప్రతి ఓటర్ కూడా సిద్ధంగా ఉన్నారండి. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక జన సైనికుడు ఉన్నాడు. ఆ సైనికుడు అంతా వాళ్ళకి సంబంధించిన కుటుంబం కానీ ఆ సర్కిల్లో మొత్తం అందరికీ స్ప్రెడ్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి యువకుడు కూడా అంటే పబ్లిక్గా తిరగకపోయినా వాళ్ళ పరిధిలో మాత్రం గాజు గ్లాస్ గుర్తు కానీ పార్టీ సిద్ధాంతాలు కానీ మొత్తం అన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం ఆల్రెడీ జరిగిపోయింది. ఏంటి క్యాండిడేట్ వచ్చినా రాకపోయినా జన సైనికులు సిద్ధంగా ఉన్నారు. మీరు జనసేన తరంగం కార్యక్రమంలో పాల్గొన్నారా? పాల్గొన్నాను. మేము పాల్గొన్నప్పుడు చెప్పింది ఒకటే, ఆల్రెడీ మాకు తెలుసండి, ఇది మా అబ్బాయి కానీ మా మనవడు కానీ వీళ్ళందరూ చెప్పి ఉన్నారు అని చెప్పడం జరుగుతుంది. కానీ ఎవరూ లేదు, తెలియట్లేదు అనేది మాత్రం లేదు. తమ్ముడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అది గుడివాడ అండి, గుడివాడ నియోజకవర్గం. నా పేరు సుమంత్. ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం జనసేన పార్టీ కోసం. ఆయన వస్తే మనకి బాగుంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, తర్వాత లోకేష్ గారు వచ్చారు, అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, జగన్ గారు వచ్చారు.
ఏమీ లేకుండా ఆయన ఒక్కడే వచ్చి సింగిల్గా వచ్చి సినిమా ఫీల్డ్ వదిలేసి ఒక సినిమా చేస్తే 100 కోట్లు 1000 కోట్లు వస్తాయి ఆయనకి. ఎందుకు వచ్చాడు? మన కోసం వచ్చాడు, జనాల కోసం. ఆయన వస్తే పవన్ రావాలి, పాలన మారాలి. జై జనసేన, జై హింద్. ఒక విద్యార్థిగా ఇంకా ఏం కావాలని కోరుకుంటున్నావు? ఇప్పటికే ఆయన ఉచిత విద్య, అలానే విద్యార్థులకు సంబంధించి ఉచితంగా విద్యనిస్తా అంటున్నారు, రవాణా సౌకర్యం, ఐడి కార్డు ఇలా చూపించగానే భోజనం పెట్టేలాగా జనసేన ప్రభుత్వం ఏర్పాటు అవ్వగానే నిర్ణయాలు తీసుకుంటానన్నారు. ఇంకా ఏం కావాలి? ఇంకా మాకేమొద్దండి, కొంచెం మన పాలన మారాలి. ఎందుకంటే దొంగ ప్రభుత్వాలు, దొంగ రాజకీయాలు చూసాం ఇప్పుడు దాకా. మన పాలన మారాలంటే పవన్ కళ్యాణ్ అనే నాయకుడు రావాలి మనకి. అది ఆయన వస్తే మాత్రం బాగుంటుంది మనకి. 20 కేజీలు బియ్యం కోసం పెట్టాల పార్టీ అయినా, 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం పార్టీ పెట్టారు. ఏందైనా కానీ పవన్ కళ్యాణ్ గారు రావాలి, సీఎం అవ్వాలి. అంటే ఎలాంటి భవిష్యత్తును కోరుకుంటున్నావు నువ్వు ఒక విద్యార్థిగా? నేను ఎలాంటి భవిష్యత్తు కోరుకున్నాను, నాకు మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాను. అది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నాది మైలవరం నుంచి అండి, మైలవరం నియోజకవర్గం. నేను షాబాదు, విజయవాడకు 10 కిలోమీటర్లు అండి. విజయవాడకు 10 కిలోమీటర్ల నుంచి వచ్చానండి. అందరూ ఈ పార్టీ జనసేన పార్టీ అనేది కుల కులరహిత పార్టీ అన్నారండి. మా పార్టీ వచ్చి కుల పార్టీ కాదండి, కులరహిత పార్టీ. ఇప్పుడున్న 2 పార్టీలు ఏదైతే టీడీపీ అయితే ఉందో, వాడు పక్కన వైసీపీ అయితే ఏదైతే ఉందో, లాస్ట్ టైం గవర్నమెంట్లో 25 నుంచి 30 మంది మంత్రులు, టీడీపీ మంత్రులు కమ్మ వాళ్ళే ఉన్నారండి. అది టీడీపీ పార్టీ కమ్మ పార్టీ కాదా మేము అడుగుతున్నామండి. ఇప్పుడైతే ప్రకటించిన వైసీపీ ప్రకటించిన అభ్యర్థుల్లో 5% ఉన్న రెడ్డులకి 51 సీట్లు ఇచ్చారండి. ఆ పార్టీ రెడ్డి పార్టీ కాదా? అది కుల పార్టీ కాదా మేము అడుగుతున్నామండి. జనసేన పార్టీలో ఎక్కువగా తక్కువ దళితులకి, బీసీ నాయకులకి సీట్లు ఇచ్చిన ఘనత మా కళ్యాణ్ బాబు గారికి ఉందండి. ఒకసారి ఆలోచించి, ఓట్లేసే వాళ్ళు ఆలోచించి మనకి మంచి జరిగే వాడికి ఓటేస్తే బాగుపడుతుందని మేము అనుకుంటున్నామండి. పాలన మారాలంటే పవన్ కళ్యాణ్ గారు రావాలండి. ఇంకోటి ఏంటంటే సమాజంలో 3 రకాల వ్యక్తులు ఉన్నారండి. నేను బాగుండాలి అనుకునేవాడు జగన్, నేను బాగుండాలి, నాతో పాటు నా కొడుకు బాగుండాలనుకునేవాడు చంద్రబాబు నాయుడు. నేను ఏమైపోయినా పర్లేదు, ఈ సమాజం బాగుండాలనుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ అండి. ఆలోచించి ఒక్కసారి ఆలోచించి మనం వేసే ఓటు మన జీవిత భవిష్యత్తును మారుస్తుందండి అని నేను చెప్పదలుచుకున్నానండి. పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీల కంటే అధికార పార్టీ అలానే విపక్ష పార్టీ ఇచ్చిన హామీలే ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళు చేసిన ప్రకటనలు కూడా ఎక్కువ ఉన్నాయి. మరి ప్రజలు అటువైపు మొగ్గు చూపెడతారంటారా, ఇటువైపు మొగ్గు చూపెడతారా? ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంటంటే వాళ్ళు అధికారంలో కోసం రావడానికి ఇచ్చారండి హామీలు. మా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలు ఏంటంటే జనం బాగుపడాలి, జనం కోసం, జనానికి న్యాయం జరగాలని ముఖ్య ఉద్దేశంతో ఇచ్చిన హామీలండి. మేము ఇచ్చిన మేనిఫెస్టో ఏదైనా సరే ఒకసారి ఆలోచించండి, మేము నెరవేర్చగలుగుతామండి మేము కనుక అధికారంలోకి వస్తే. అదే కనుక వాళ్ళు ఇప్పుడు 1,00,000 కోట్ల బడ్జెట్ ఉంటే 10 లక్షల కోట్లు, జగన్ చెప్తుంది 10 లక్షల కోట్ల బడ్జెట్ అండి, చంద్రబాబు చెప్తుంది 5-6 కోట్ల బడ్జెట్ అండి, 5-6 లక్షల కోట్ల బడ్జెట్ అండి. ఈ 2 చేయాలంటే వాళ్ళ వల్ల కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఒక పక్కా ప్రణాళిక రూపంతో మేనిఫెస్టో అనేది చేయడం జరిగిందండి. వాళ్ళ బడ్జెట్ పేపర్ మీద లాంటిదండి, మా బడ్జెట్ చేయగలిగిందండి. అర్థం చేసుకుని ఓట్లేస్తే జనసేన అనేది గవర్నమెంట్ వస్తుందండి. దానివల్ల గవర్నమెంట్ జనసేన అనేవాడు ఒక్కడొస్తే ఇప్పుడు 1000 కోట్లండి సినిమాలు చేసుకుంటే ఏసీ రూముల్లో పడుకొని ఎటువంటి కష్టం తెలియకుండా జీవితం గడిపేచ్చండి కళ్యాణ్ గారు. కానీ అవన్నీ వదిలేసుకొని ఎందుకు వచ్చారండి రాజకీయాల్లోకి? డబ్బు సంపాదించుకుందామని వచ్చాడా? పవన్ కళ్యాణ్ గారు డబ్బు చూడలేదండి, ఆయన డబ్బు మొహం తెలియని వ్యక్తి. వీళ్ళు అంటున్నారు ప్యాకేజ్ స్టార్లని, డబ్బులు తీసుకున్న వ్యక్తులని వీళ్ళంతా అంటున్నారండి. ఎవరండి? ముఖ్యమంత్రి హయాంలో, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి హయాంలో 1,00,000 కోట్లు తిన్న జగన్ అవినీతి పరుడు కాదండి, 16 నెలలు జైల్లో ఉన్నాడండి. ఆయన ఏంటండి డబ్బులు తిన్న వ్యక్తి కాదా? తర్వాత వచ్చేసి ఇప్పుడు చంద్రబాబు అండి 2,00,000 కోట్లు తిన్నారంటున్నారండి. ఆయన కనుక గవర్నమెంట్ రేపు రాకపోతే, ఒకవేళ వేరే గవర్నమెంట్ వస్తే ఆయన జైలుకి వెళ్తాడనే కదండి కష్టపడి 10,000 మహిళలకు 10,000 అంటున్నాడు. తర్వాత వచ్చేసి సెల్ ఫోన్ ఫ్రీ అంటున్నాడు. ఇవన్నీ నమ్మదగిన నిజాలు కాదండి. ఒకసారి ఆలోచించుకోండి. కళ్యాణ్ గారు చేస్తుంది ఏంటంటే ప్రతి సామాన్యుడు రాజకీయం చేసే విధంగా జీరో బడ్జెట్ అంటే రూపాయితో రూపాయి ఖర్చు పెట్టకుండా రాజకీయాలు చేయడానికి కళ్యాణ్ గారు వచ్చారండి. ఆలోచించి ఒక్క ఓటు పవన్ కళ్యాణ్ గారికి వేస్తే రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుందని నమ్ముతున్నానండి నేను. ఒక యువకుడిగా నీ భవిష్యత్తు ఎలా ఉండాలని కోరుకుంటావు? పార్టీలన్నింటినీ పక్కన పెట్టి అసలు యువకులు ఏం కోరుకుంటున్నారన్నది చెప్పు. యువకులు ఏం కోరుకుంటున్నారంటే అవినీతి లేని రాజ్యాన్ని, అవినీతి లేని పాలన చూడాలనుకుంటున్నారు. అవినీతి లేని పాలన చూడాలనుకుంటే జనసేన వస్తేనే సాధ్యమవుతుందండి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఆలోచించుకొని చేయగలిగితే యువకులుగా ప్రతి ఒక్క యువకుడు
మన తండ్రులు మన తాతలు మోసారు, మన తండ్రుల తరం అయిపోయింది, మన తరం ఈ తరం మనం బాగుపడితే కనుక, మనం బాగుపడాలంటే జనసేన గవర్నమెంట్ రావాలండి. మనం బాగుపడితే నెక్స్ట్ జనరేషన్ అనేది ఉంటుంది, వాళ్ళకి భవిష్యత్తు అనేది ఉంటుంది. దయచేసి ఆలోచించి ఓటేసే ముందు జనసేనకు ఓటేయండి. గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి జనసేనను బలపరచవలసిందిగా, జనసేన నాయకుడిని అధికారంలో తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నానండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఒంగోలు అండి, ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోలు నుంచి అండి. ఇవాళ ఏంటంటే అండి, ఈ పార్టీలలో చూసుకుంటే వైఎస్ఆర్సీపీలో కానీ టీడీపీలో కానీ టిక్కెట్కి ఏమో 30 కోట్లు ఇవ్వాలి, ఖర్చు పెడతానికేమో 50 కోట్లు ఖర్చు పెట్టాలి. అంటే 80 నుంచి 100 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టిన తర్వాత ఒకవేళ వాళ్ళు గెలిచిన వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు జనాలు వదిలేసి వాళ్ళ రాజధాని పార్టీ ఆఫీస్ కాడ తిరిగి టెండర్లు తెచ్చుకొని వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు సంపాదించుకుని పనికి సరిపోతుందండి. అదే జనసేన అభ్యర్థులు ఎవరు కూడా ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఎటువంటి పార్టీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఎక్కడ ఏ టికెట్కి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అందువలన అభ్యర్థులు నిత్యం జనాల్లో ఉంటారండి. జనాల్లో ఉంటామని ఇవాళ ఇక్కడికి ఈ పార్టీ ఆఫీస్కి వచ్చిన వాళ్ళు కానీ, నిన్నటి నుంచి ఉన్నోళ్ళు కానీ అందరూ కూడా పవన్ కళ్యాణ్ మాటిస్తూ ఉన్నారు. అందువల్ల ఏంటంటే పవన్ రావాలి, పాలన మారాలంటే ఈ విధమైన వ్యక్తులు అనేది రాజకీయంలో ఉంటే పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమైద్దండి. అవినీతి లేని రాజ్యం రావాలంటే కళ్యాణ్ గారు అధికారంలోకి రావాలండి. పవన్ కళ్యాణ్ గారిని మనం 2019లో సీఎం గారు చూడాలి, కంపల్సరిగా సీఎం అవుతారండి పవన్ కళ్యాణ్ గారు, నేను ఆశిస్తున్నానండి. ఒంగోలులో జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఒంగోలులో జనసేన పార్టీ పరిస్థితి బాగానే ఉందండి. అది ఏంటంటే మీడియా సపోర్ట్ లేనందువల్ల జనసేన కార్యక్రమాలు కానీ జనసేన తెలియట్లేదు. ఎల్లో మీడియా ఉండటం వల్ల ఏంటంటే చిన్న చిన్నవన్నీ కూడా మీడియాలో ఇస్తూ ఉన్నారు. సపోజ్ నిన్న జేడి లక్ష్మీనారాయణ గారు పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తే కనీసం ఎక్కడ కూడా ఒక మెయిన్ ఎడిషన్లో ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఎక్కడ కూడా మెయిన్ ఎడిషన్ లేదండి. జేడి లక్ష్మణ్ అంత గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారితో కలిస్తే ఎక్కడ ఒక మెయిన్ ఎడిషన్లో కూడా లేదు. అందువల్ల ఏంటంటే ఒంగోలులో కంపల్సరీగా ప్రతి ఒంగోలు, కొత్తపట్నం మండలం, రూరల్ మండలాల్లో జనసేన కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయి. కంపల్సరీగా ఒంగోలు టికెట్ సాధిస్తారు. ఏ అభ్యర్థి నిలబడినా కానీ అభ్యర్థి సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గారి కోసం ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. జన సైనికులందరూ కూడా రెడీగా ఉన్నారండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? పత్తికొండ నియోజకవర్గం సార్. అదే నా పేరు రాజశేఖర్, పత్తికొండ నియోజకవర్గం నుంచి వచ్చినాను, కర్నూలు డిస్ట్రిక్ట్ సార్ మాది. ఈరోజు ప్రజలంతా మార్పు కోసం ఎదురు చూస్తున్నారు సార్. పవన్ కళ్యాణ్ ఎలక్షన్ ఎప్పుడు వస్తున్నాయా, ఎప్పుడైతే గాజు గ్లాసు గుర్తుకేదామని చాలామంది యువకులు ఆత్రపడుతున్నారు. పెద్ద ఎత్తులను కూడా యువకులు పార్టీ కోసం పాల్గొనడం జరుగుతుంది. పెద్ద సంఖ్యలో కూడా పాల్గొంటున్నారు సార్ యూత్ అంతా. యువత ప్రతి ఒక్కరు కోరుకునేది ఏమంటే మా భవిష్యత్తు, ఇంతకుముందు మా నాన్నలు మా తాతల భవిష్యత్తులో ఒకరి కింద పరిపాలించుకున్నారు, మమ్మల్ని ఎప్పటికీ వాళ్ళ చేతులు కట్టుకొని నిలబడే పరిస్థితి ఉంది. ఈరోజు మేము ఎదిరించి మాట్లాడుతున్నామంటే ఆ ధైర్యం ఒక పవన్ కళ్యాణ్ వాళ్ళ మాత్రం అవుతుందని యూత్ అయితేనేమి ప్రతి ఒక్కరు ఒక ఉదాహరణగా తన పిల్లలు ఇప్పుడు వచ్చే మా భవిష్యత్తు ఉదాహరణ సార్. మా భవిష్యత్తు ఉంది, మా భవిష్యత్తుకు అవసరం కన్నా మా పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు మేము జనసేన పార్టీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది సార్. మేము ఎలాంటి పదవులు ఆశించుకోనట్ల నిరంతరం పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం సార్. పత్తికొండలో ప్రధాన సమస్యలు ఏమున్నాయి? త్రాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది సార్. అందరినివా ప్రాజెక్టు ఉన్నప్పటికీ ఒక ముందుకు అనంతపురం, చిత్తూరు సైడ్ నీళ్ళు తీసుకెళ్తున్నారా కానీ మా పత్తికొండ పక్కన అందరినివా ప్రాజెక్టు పత్తికొండలో రిజర్వేర్ ఉంది. కాకపోతే ఒక పొలానికి కూడా ఎక్కడ కూడా ఒక ఎకరానికి నీళ్ళు ఉన్న పరిస్థితిలో పత్తికొండ నియోజకవర్గంలో కనిపిస్తుంది నీట్గా. దీనిపైన ఎన్నోసార్లు మేము మాట్లాడడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు రేపు ఉన్నట్లు ఇప్పటికీ అందరినీ ప్రాజెక్టు 6 సంవత్సరాల నుంచి ఉంది, కానీ ఇప్పుడు కూడా ఎక్కడేసిన పనులు అక్కడికే ఉన్నాయి. కొంతమంది స్వార్థపరులు ఇంజనీర్లకు ఇవ్వడం వల్ల ఇంజనీర్లు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కానీ పవన్ కళ్యాణ్ వస్తే పాలన మారుతుంది, పాలన వస్తే పవన్ కళ్యాణ్ నీతివంతంగా చేస్తారని మేము నమ్ముతున్నాం సార్. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? మాది రాయలసీమ, కర్నూలు జిల్లా, నందికొట్టు నియోజకవర్గం నుంచి వచ్చాను. జనసేన పార్టీ సిద్ధాంతాలను నమ్మి మా అన్న డాక్టర్ బాల వెంకట్ గారు వెటనరీ డాక్టరు ఆయన తన గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి పార్టీలో చేరడం జరిగింది. కళ్యాణ్ సార్ గారు అన్నకు ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. అన్న కోసం మేము చాలా కష్టపడి అన్నను గెలిపించి ఎమ్మెల్యేని చేస్తాము. అలాగే అన్నతో పాటు సీఎం గారి కోసము చాలా కష్టపడి కళ్యాణ్ సార్ గారిని ఖచ్చితంగా సీఎం చేస్తాము. ముఖ్యంగా ఈ పార్టీలో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మేనిఫెస్టో మాకు చాలా నచ్చింది. మాకు పేదలకు, రైతులకు ఇచ్చే సపోర్టుకు దీనివల్ల, ఈ కారణాల వల్ల జనసేన చాలా ముందంజలో ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు.
ఇది మొత్తంగా ఇక్కడికి వచ్చిన జన సైనికులంతా ఒకటే చెప్తున్నారు, పాలన మారాలి, పవన్ రావాలి, అప్పుడైతేనే రాష్ట్రం బాగుపడుతుంది. ఒక యువతకి ఉద్యోగాలు కల్పించాలన్నా, అన్నదాతలను ఆదుకోవాలన్నా, మహిళలకు అగ్రతాంబూలం ఇవ్వాలన్నా అది కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వల్లనే సాధ్యం. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసే మేమంతా కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నాము. ఇతర పార్టీల్లాగా మా దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా గెలిచే దమ్ము మాత్రం మా జన సైనికులకు ఉంది, మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఉంది. జనసేనను గెలిపించుకునే విషయంలో మా వంతు ప్రయత్నం మేమైతే చేస్తామన్నట్టుగా ఇక్కడికి వచ్చిన జన సైనికులు మన 99 టీవీతో చెప్పుకున్నారు. Please subscribe New Waves